గాయ్స్ ప్రెజెంట్ 2024 ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ అయితే మార్పులు జరిగాయి. మరి పాయింట్స్ టేబుల్ ఎలా ఉందన్నది, ఇంకా ప్రెజెంట్ ఏ టీంకి ప్లేయర్స్కి వెళ్ళడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందన్నది, ఇంక ఈ రోజు జరగబోయే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్కి సంబంధించి ప్రివ్యూ కూడా ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మొదటిగా ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇలా ఉంది. నిన్న లక్నో మీద కేకేఆర్ వన్ సైడ్గా గెలవడంతో పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోయారు. ప్రెజెంట్ కేకేఆర్ 11 మ్యాచెస్ ఆడి 8 మ్యాచెస్ గెలిచి 16 పాయింట్స్తో నెట్ రన్ రేటు మంచిగా ఉండడంతో పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఆర్ఆర్ 10 మ్యాచెస్లో 8 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వీళ్ళు ఓడిపోయింది కేవలం 2 మ్యాచెసే. వీళ్ళకి కూడా 16 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ సిఎస్కే 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వీళ్ళు ఓడిపోయింది 5 మ్యాచెస్. నెట్ రన్ రేట్ కూడా పర్వాలేదు. ఇంకా పాయింట్స్ వచ్చేసరికి 12. ఇంకా నెంబర్ 4లో ఎస్ఆర్హెచ్ 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వీళ్ళు ఓడిపోయింది కేవలం 4 మ్యాచెసే. ఇంకా ఎస్ఆర్హెచ్కి నెట్ రన్ రేటు అంత మంచిగా లేదు. ఇంకా టోటల్ పాయింట్స్ 12. ఇంకా నెక్స్ట్ 5th ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్. లక్నో కూడా 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వీళ్ళు ఓడిపోయింది 5 మ్యాచెస్. వీళ్ళకి నెట్ రన్ రేటు మైనస్లో ఉండడం వల్ల పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్లో ఉన్నారు. ఇంకా వీళ్ళకి కూడా టోటల్ పాయింట్స్ 12. ఇంకా 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 11 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఓడిపోయింది 6 మ్యాచెస్. ఇంకా నెట్ రన్ రేట్ కూడా మైనస్లో ఉంది. టోటల్ పాయింట్స్ వచ్చేసరికి 10. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ 11 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచారు. ఇంకా వీళ్ళు ఓడిపోయింది 7 మ్యాచెస్. వీళ్ళకి కూడా నెట్ రన్ రేటు మైనస్లో ఉంది. ఇంకా టోటల్ పాయింట్స్ వచ్చేసరికి 8. ఇంకా పంజాబ్ జీటీ కూడా సేమ్ ఆర్సీబీ లాగానే 11 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచి 7 మ్యాచెస్ ఓడిపోయారు. టోటల్ పాయింట్స్ వచ్చేసరికి 8. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 11 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ గెలిచారు. వీళ్ళకి కూడా నెట్ రన్ రేటు మైనస్లోనే ఉంది. ఇంకా టోటల్ పాయింట్స్ వచ్చేసరికి కేవలం 6. గైస్ ప్రెజెంట్ పాయింట్స్ టేబుల్ అయితే ఇది. దీన్ని బట్టి 2024 ఐపీఎల్కి ఏ టీంకి ప్లేయర్స్కి వెళ్ళడానికి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఉందన్నది ఒకసారి చూద్దాం. మొదటిగా ముంబై ఇండియన్స్ 2024 ఐపీఎల్కి ప్లేయర్స్కి వెళ్ళడానికి ఒక్క పర్సెంటేజ్ కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళు ఆడబోయే 3 మ్యాచెస్ గెలిచినా కూడా ప్లేయర్స్కు వెళ్ళడం అనేది కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ టాప్ 5 ప్లేస్లో ఉన్న టీంలు 6 మ్యాచెస్ కంటే ఎక్కువ మ్యాచెస్ గెలిచారు. కాబట్టి 2024 ఐపీఎల్కి ముంబై ఇండియన్స్ ప్లేయర్స్కి వెళ్ళడం అనేది అసాధ్యం. ఇంకా నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్కి వెళ్ళడానికి కేవలం ఒక్క పర్సెంటేజ్ మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రెజెంట్ 11 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచారు. మరి ఇంకా ఆడబోయే 3 మ్యాచెస్ గెలిచి మిగతా టీంలు 7 మ్యాచెస్ కంటే ఎక్కువ గెలవకపోతే అప్పుడు గుజరాత్ టైటన్స్ నెట్ రన్ రేటు మిగతా టీంల కంటే మంచిగా ఉంటే జీటీ ప్లేయర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది మాత్రం అంత ఈజీ పని కాదు. ఇంకా నెక్స్ట్ పంజాబ్ కింగ్స్కి 2% అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా సేమ్ గుజరాత్ టైటన్స్ లాగానే 11 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచారు. కాకపోతే గుజరాత్ టైటన్స్ కంటే పంజాబ్ కింగ్స్కి నెట్ రన్ రేటు మెరుగ్గా ఉంది. అందుకే పంజాబ్ కింగ్స్కి 2%. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ కూడా సేమ్ జీటీ పంజాబ్ లాగానే 11 మ్యాచెస్ ఆడి 4 మ్యాచెస్ గెలిచారు. కానీ ఆ 2 టీంల కంటే ఆర్సీబీకి నెట్ రన్ రేటు మెరుగ్గా ఉండడం వల్ల ఆర్సీబీ ప్లేయర్స్కి వెళ్ళడానికి 3% ఛాన్స్ ఉంది. ఇంకా వీళ్ళు ఆడబోయే 3 మ్యాచెస్ గెలవాలి. ఇంకంతేకాకుండా నెట్ రన్ రేటు మెరుగుపరుచుకోవాలి. అప్పుడు మిగతా టీంలు 7 మ్యాచెస్ కంటే ఎక్కువ గెలిచి ఉండకూడదు. అప్పుడే ఆర్సీబీ ప్లేయర్స్కి వెళ్తారు. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్స్కి వెళ్ళడానికి 12% ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు 11 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ గెలిచారు. కాబట్టి ఆడబోయే 3 మ్యాచెస్ గెలిచి నెట్ రన్ రేటు మెరుగుపరుచుకుంటే ప్లేయర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఢిల్లీ క్యాపిటల్స్కి ప్లేయర్స్కి వెళ్ళడానికి 12% ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ప్లేయర్స్కి వెళ్ళడానికి 50% ఛాన్సులు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు 11 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆడబోయే 3 మ్యాచెస్ గెలిస్తే లక్నో సూపర్ జైంట్స్ ఈజీగా అయితే ప్లేయర్స్కి వెళ్ళిపోతారు. ఒకవేళ 2 మ్యాచెస్ గెలిచి నెట్ రన్ రేటు మిగతా టీంల కంటే మెరుగ్గా పెంచుకుంటే అప్పుడు ప్లేయర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టీము సిఎస్కేకి ప్లేయర్స్కి వెళ్ళడానికి 60% ఛాన్స్ ఉంది. ఎందుకంటే 11 మ్యాచెస్లో 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా అలాగే లక్నో కంటే నెట్ రన్ రేటు మంచిగా ఉండడం వల్ల సిఎస్కేకి 60% ప్లేయర్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఇంకా నెక్స్ట్ మన ఎస్ఆర్హెచ్ విషయంకి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి వెళ్ళడానికి 75% అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆడబోయే 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఈజీగా ప్లేయర్స్కి వెళ్ళడమే కాకుండా పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదు 2 మ్యాచెస్ గెలిచి మిగతా టీంల కంటే నెట్ రన్ రేటు మంచిగా ఉంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్కి వచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ కేకేఆర్ ప్లేయర్స్కి వెళ్ళడానికి 98% అయితే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో టాపర్స్ 11 మ్యాచెస్ ఆడి 8 గెలిచారు. ఇంకా నెట్ రన్ రేట్ అయితే అన్ని టీంల కంటే ఎక్కువ ఉంది.
ఇంకా కేకేఆర్ ఆడబోయే 3 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్ గెలిచినా కూడా వీళ్ళకి ప్లే ఆఫ్స్‌లో ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. ఇంకా నెక్స్ట్ ఆర్ఆర్. ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళడానికి 99% అయితే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆడింది 10 మ్యాచెస్. 10 మ్యాచెస్‌లో 8 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆడబోయే 4 మ్యాచెస్‌లో ఒక మ్యాచ్ గెలిచారు అంటే 100% ఆర్ఆర్ ప్లే ఆఫ్స్‌కి వెళ్ళిపోయినట్లే. ఇంకా టాప్ 2 ప్లేసుల కోసమే కేకేఆర్, ఆర్ఆర్ పోటీ పడతారు. మరి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే 4 టీంలు ఏవన్నది ఒకసారి మనం చూసుకుంటే నేను దీని గురించి ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్తున్నాను. కానీ ఈ వీడియోలో ప్లే ఆఫ్స్ పర్సంటేజ్ అయితే చెప్పాను. నేనైతే 2024 ఐపీఎల్‌కి ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే 4 టీంలు 3 టీంలు అయితే ఫిక్స్ అనుకుంటున్నా. ఒకటి కేకేఆర్, ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్. ఇంకా 4వ టీం ఏదన్నది డౌట్. నేను 4వ టీం అయితే ఖచ్చితంగా సర్ప్రైజింగ్ ఇస్తుంది అనుకుంటున్నా. మరి మీరు ప్లే ఆఫ్స్‌కి వెళ్ళే 4 టీంలు ఏమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలపండి. ఇంక ఈ రోజు జరగబోయే మ్యాచ్ ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో మొదటిగా బాగా ఎంటర్టైన్ అయిన మ్యాచ్ ఏది అంటే ఈ 2 టీంల మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ 2 టీంల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 277 రన్స్ చేశారు. అలాగని చేసింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ తక్కువేం కొట్టలేదు. వాళ్ళు కూడా 246 రన్స్ కొట్టారు. ఆ మ్యాచ్లో మాత్రం పరుగులు వర్షమే అని చెప్పాలి. కానీ చివరికి ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచారు. ఇంకా మొదటిగా ఈ 2 టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ 2 టీంల మధ్య ఐపీఎల్ మొత్తంలో 22 మ్యాచెస్ జరిగాయి. దానిలో 12 మ్యాచెస్ ముంబై గెలిస్తే 10 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచారు. ఇంకా లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ముంబై గెలిస్తే 2 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచారు. ఇంక ఈ 2 టీంల మధ్య ఈ సీజన్లో జరిగిన మ్యాచ్లు అయితే ఎస్ఆర్హెచ్ గెలిచారు. ఇంకా మ్యాచ్ విషయంకి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరగబోయేది వాంఖేడే పిచ్ ముంబైలో. వాంఖేడే పిచ్లో మ్యాచ్ అంటే సూపర్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మాక్సిమం 90% పెద్ద స్కోరే వస్తుంది. ఇంక పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 170. ఇంక ఈ పిచ్లో మొత్తం 114 మ్యాచెస్ ఆడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 53 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 61 మ్యాచెస్ గెలిచారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మాక్సిమం ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగే తీసుకుంటారు. ఇంక ఈరోజు రెడ్ సాయిల్ పిచ్ తయారు చేస్తారా లేక బ్లాక్ సాయిల్ పిచ్ తయారు చేస్తారన్నది చూడాలి. బ్లాక్ సాయిల్ పిచ్ తయారు చేస్తే పెద్ద స్కోర్ అయితే రాదు. రెడ్ సాయిల్ పిచ్ కానీ తయారు చేశారు అంటే పెద్ద స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంక ఈ మ్యాచ్కి సంబంధించి 2 టీంల పాసిబుల్ ప్లేయింగ్ 11 విషయంకి వచ్చేస్తే ఓపెనర్స్ ట్రివేస్ హెడ్ ఇంకా అభిషేక్ శర్మ, 1 డౌన్లో అన్మోల్ ప్రీత్ సింగ్, నెంబర్ 4లో క్లెసన్, నెంబర్ 5 నితీష్ రెడ్డి, నెంబర్ 6 అబ్దుల్ సమద్, నెంబర్ 7 షాబాజ్ అహ్మద్, నెంబర్ 8 మేబీ మార్కో జెన్సర్ ప్లేస్లో ఫజల్ ఫరూకీకి అయితే ప్లేస్ ఇవ్వచ్చు. ఇంకా నెంబర్ 9 కమిన్స్, నెంబర్ 10 భువనేశ్వర్ కుమార్, ఇంకా నెంబర్ 11 టి నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉనాద్ కట్ వస్తాడు. లేదు ఎస్ఆర్హెచ్ ఇంకో మార్పు చేయాలి అంటే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని టీంలోకి తీసుకొచ్చి ఫరూకీ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్స్ని పెడితే ఎస్ఆర్హెచ్ టీం ఇంకా సాలిడ్గా ఉంటుంది. గ్లెన్ ఫిలిప్స్ ట్రివేస్ హెడ్ కంటే భారీ హిట్టింగ్ చేయగలడు. చూద్దాం మరి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు చేస్తారన్నది. ఇంకా నెక్స్ట్ ముంబై ఇండియన్స్ ఓపెనర్స్ రోహిత్ శర్మ ఇంకా ఇషాన్ కిషన్, నెంబర్ 3లో తిలక్, నెంబర్ 4 హార్దిక్ పాండ్యా, నెంబర్ 5 నెహాల్ వదీరా, నెంబర్ 6 టీమ్ డేవిడ్, నెంబర్ 7 నమన్దీర్, నెంబర్ 8 క్వాటిజీ, నెంబర్ 9 పీయూష్ చావ్లా, నెంబర్ 10 బుమ్రా, నెంబర్ 11 నువన్ తుషారా. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ వస్తాడు. ఇంక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుచున్నారు. అదే మొమెంటంని కంటిన్యూ చేస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అనేది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ముంబై ఇండియన్స్ టీము అంత స్ట్రాంగ్ ఏమీ లేదు. అలాగని ముంబై ఇండియన్స్ టీంని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఛాంపియన్ సైడ్. ఏ టైంలోనైనా ఎంత పెద్ద టీంనైనా ఓడించగలరు. ఇంక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయంకి వచ్చేస్తే ప్రజెంట్ ఆన్ పేపర్ మీద అయితే స్ట్రాంగ్గా కనపడుతుంది ఎస్ఆర్హెచ్. నేనైతే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుస్తారనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.